నన్ను యాక్చువల్లీ డల్ మేకప్ వేసుకొని చేయమన్నారు. కానీ బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ మూవీ. బట్ దెన్ ఐ రియలీ లైక్డ్. ఆ మూవీ ఈజ్ అబౌట్ యునో ఒక చేపల బ్యాక్‌గ్రౌండ్, అంటే ఫిషర్‌మెన్ బ్యాక్‌గ్రౌండ్ ఓకే. అనమాట. సో, అందులో ఒక తాగుబోతు మొగుడు ఎలాగా ఆ తాగుడికి బానిస అయ్యి సొంత ఫ్యామిలీలో పిల్లని చంపేసుకుంటాడు. అయ్యో! సో, ఆ స్టోరీ ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. నేను అతని వైఫ్ క్యారెక్టర్ అనమాట. చాలా చిన్నవాళ్ళు, అసలు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలీదనమాట. బట్ దట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. అలాంటి మూవీస్ చేస్తే ఒకలాగా యూ ఫీల్ నైస్. అవును కదా! సో, టోటల్‌గా అటైర్ మారిపోతుంది, మాట మారిపోతుంది, అవును, అవును. లొకేషన్ మారిపోతుంది. అవును, అవును. సో, వి కనెక్ట్ టు సచ్ మూవీస్ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద ఇంట్లో ఒక కాఫీయో, టీయో ఇవ్వడం కంటే ఐ ప్రిఫర్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. యెస్. సో, అంటే ఒక ఆర్టిస్ట్ గా ఎక్కువ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది కదా వాటిలో. ఇప్పుడు ఫ్రేమ్ బ్యూటీ క్యారెక్టర్స్ అయిపోయినాయి. ఇంకా ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ దోస్ క్యారెక్టర్స్. Yes. సో ఇప్పుడు ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఇంకొంచెం నాకు ఏదైనా చేయగలిగే స్కోప్ ఉంది, నేను చేయగలిగేది ఉంది అన్న చేయాలని ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా, హీరోకైనా, హీరోయిన్కైనా, లేకపోతే వాట్ యు కాల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకైనా, కమెడియన్స్కైనా, ఎవరికైనా కూడా రెండే రకాలు ఉంటాయండి, మాస్ అండ్ క్లాస్. అవును. ఇప్పుడు మాస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని డైలాగులు కూడా చెప్పవలసి వస్తుంది. అవును, మాసీ డైలాగులు కొంచెం డబుల్ మీనింగ్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకమైన ట్యాబు ఏదైనా ఉండొచ్చు డైలాగులు. వాటికి మీరు ప్రిపేర్డ్ అయినా? అంటే డబుల్ మీనింగ్ అంటే వాట్? అంటే నార్మల్గా మాస్ డైలాగ్స్కి, మాస్ ఓరియంటేషన్కి వచ్చేసరికి ఒక అంటే ఎక్కువ మాస్కి రీచ్ అయ్యే మాటలు అవి ఎక్కువ రాస్తారండి. ఇప్పుడు మనకి ఇప్పుడు సినిమాకి అవి అవసరము అని అనుకునేవి. ఇప్పుడు వైవిజీ గారు పులుసు అని క్యారెక్టర్ చేశారు. చాలా మాస్ అయిపోయి ఆవిడ పేరు ఏకంగా పులుసు అయిపోయి వైవిజయ్ గారు కాదు పులుసు అనేవారు. పులుసు కూడా ఉంది సినిమాలోనని. అది నేను అనేది. అలాగే ఇప్పుడు జయలలిత గారు ఉన్నారంటే ఆవిడ బ్రహ్మాండమైన డాన్సర్, బట్ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక 4-5 మంచి సినిమాలు చేశారు. తర్వాత మాస్ బోరింగ్ పాప అని పేరు వచ్చేసింది, బోరింగ్ పాప అని. అలాగనమాట నేను అన్నది. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్లకి మీరు విల్ యూ రియల్లీ అగ్రీ అంటే ఒకవేళ వస్తే? యా, వై నాట్. ఇప్పుడు సినిమాకి ఇప్పుడు మీరు అన్న డబుల్ మీనింగ్ అంటే ఐ డోంట్ నో డబుల్ మీనింగ్ అంటే మీరు ఏ మీనింగ్లో అంటున్నారని. బట్ సినిమాకి ఆ డైలాగ్ పడితే, ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చేయగలదు, ఇది పడితే బాగుంటుంది, పండుతుంది అంటే తప్పకుండా చేయడానికి ఏం అభ్యంతరం ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఆ భావం నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పలికించగలిగితే దానికంటే కావాల్సింది ఏముంటుంది ఇంకా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరన్నా మీరు చూసి అబ్బో ఈవిడ బాగా చేసింది అని అనుకుంటే ఇంకా దట్ ఈస్ లైక్ ఆ రోజు ఫుడ్ అవసరం లేదు కదా. చెప్పట్లే కదా నీకు ఫుడ్, కడుపు నిండిపోతాయండి. ఎవరన్నా కానీ మీరు ఇది బాగా చేశారు అంటే ఫర్ అన్ ఆర్టిస్ట్ దట్ ఈస్ లైక్ దానికంటే మించిన సంతోషం ఏమి ఉండదు. ఏం లేదు, హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ అది, ఇంక దాన్ని మించింది ఏమి ఉండదు. మీరు దాని గురించే కదా ఇన్ని బాధలు ఇన్ ది సెన్స్ ఆ షెడ్యూల్ సెట్ చేసుకోవాలి, సంతోషంగా చేసేస్తారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక మంచి క్యారెక్టర్ అన్నా ఏదన్నా కానీ ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సెట్ లో, బట్ దెన్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ అన్ని వానిష్ అయిపోతాయి, అన్ని మాయమైపోతాయి. ఒకసారి థియేటర్ లో సినిమా పడి అందరూ చప్పట్లు కొడుతుంటే ఎంత పెద్దవాళ్ళు అన్నవనండి, ఎంత చిన్న వాళ్ళు అన్నవనండి, అది చూసాం మన ఫేస్ అక్కడ కనబడింది అంటే ఆ 70 mm ఇట్స్ లైక్ సెట్ లో ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఏం గుర్తుండవు. అందరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు, Cloud9 లోకి వెళ్ళిపోతారు. అదే ఇప్పుడు నార్మల్గా మీకంటూ ఒక ఇన్స్పిరేషన్ అని ఒక యాక్టర్ ఎవరైనా ఉన్నారండి ఇన్ ఎనీ లాంగ్వేజ్, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ ఇలాగ నేను ఎదగాలి? చాలా మంది అండి ఇండస్ట్రీలో ఎంత లెజెండరీ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఎవ్రీబడి ఒక్కొక్కళ్ళ ఇంటర్వ్యూస్ కొంతమంది చూసి చిన్న వాళ్ళ దగ్గర నుంచి దే టాక్ సో బ్యూటిఫుల్లీ అండ్ దెన్ దే ఆర్ వర్కింగ్ సో హార్డ్. వాళ్ళు ఒక సినిమా ఇప్పుడు ఆలియా భట్ ఉన్నారు, ఆ గంగూబాయ్ అన్న సినిమా అమ్మాయి ఏజ్కి ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు దట్ ఈస్ సో నైస్. అలాంటి అంటే అంత బాగా చేయగలిగి డైరెక్టర్ చేయించుకోవడం అన్నది పక్కన పెట్టిన అమ్మాయి కూడా అంత బాగా ఎక్స్ప్రెషన్స్, అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఎక్కువ తక్కువ అనిపించకుండా అంత బ్యూటిఫుల్ గా చేసింది. సో ఇంకా దీపికా పడుకోన్ ఆఫ్ కోర్స్ షీ ఇస్ లైక్ అంటే ఇంకే అలాంటి వాళ్ళ గురించి ఎంత బాగా అవును. అండ్ దే పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. ఎవ్రీ క్యారెక్టర్ లో వాళ్ళు అంత ఎఫర్ట్ వేసి ఈ క్యారెక్టర్
క్యారెక్టర్లో మనం జీవించాలి అన్నది ఈ అంటే పాత వాళ్ళే కాదు కొత్త వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారు యాక్చువల్లీ. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. అంటే జనరల్గా మీరు అంటే మీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది దాని ప్రకారం యూఆర్ అన్ ఓపెన్ పర్సన్. అది మంచి ఎక్కడున్నా లేకపోతే ఇన్స్పిరేషన్ ఎక్కడున్నా యూ ఆల్వేస్ లవ్ టు టేక్ ఇట్. అవును అంతే కదండి. అదొకే. ఇప్పుడు మన నార్మల్గా శ్రీదేవి గారికి కొంతమంది ఇన్స్పిరేషను, కొంతమందికి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరికీ అనుష్క గారు బాగా ఇన్స్పిరేషను, రకరకాల క్యారెక్టర్లు. అలాగే మీకు ఆ సీనియర్ యాక్ట్రెసెస్లో జయసుధ్ గారు, జయసుధ గారు ఇస్ లైక్ అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అసలు రాదనిపిస్తుంది. అండ్ జయప్రద గారు వీళ్ళందరూ ఇంకా లెజెండరీ ఆర్టిస్టులు అండి. అసలు వాళ్ళ ఫేస్లో పలికింది ఒక 10% మన ఫేస్లో పలికింది అంటే చాలా గొప్ప అనిపిస్తుంది. అసలు కొన్ని సినిమాలు అంటే చెప్పలేము, అంత అద్భుతంగా నటించిన సినిమాలు ఉన్నాయి వాళ్ళు. లాంగ్ కెరీర్స్, వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉండబట్టే అన్నాళ్ళు ఉన్నారండి. ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఆవిడ చాలా యంగర్ డేస్ లోనే ఓల్డ్ గెటప్స్ చేసేసారు ఆవిడ. వాళ్ళిద్దరు అసలు ఫెంటాస్టిక్ ఆర్టిస్టులు అండి. అసలు ఎనీ టైమ్ ఐ లవ్ సీయింగ్ దర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాళ్ళు ఎంత ఈజీగా చేసేస్తారు అసలు. అది ఎగ్జాక్ట్లీ అంటే మొదటి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంది, ఆ ఇన్స్టింక్ట్ ఉంది, ఆ క్యారెక్టర్లు కూడా అలాంటివి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అందమైన క్యారెక్టర్. ఇప్పుడు నార్మల్ గా హీరోయిన్స్ కి అంత మంచి క్యారెక్టర్లు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు?